హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో జంప్ జిలానీలకు ఓటర్ జడ్జి ప్రజా కోర్టులో తప్పని ఉరి. ఫిరాయింపు ప్రతినిధుల భవితవ్యం సమాధి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మారిన వారికి తప్పని చిక్కులు. డిస్‌క్వాలిఫికేషన్‌పై స్పీకరు, న్యాయ వ్యవస్థల ద్వారా చర్యలు ఆలస్యం. గ్రేటర్ మినహా మిగిలిన చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చిత్కారం. పార్టీ మారితే ప్రజా కోర్టులో వేటే. గత ఫలితాలు చెప్పింది ఇదే. రాజకీయ అవకాశవాదులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్ దేవుళ్ళు. రాజకీయ క్రీనీడలో అధికారం కోసం అడ్డదారులు దొక్కుతూ పక్కదారులు పడుతున్న అవకాశవాదులకు ప్రజలు కర్రుగాల్చి వాత పెడుతున్నారు. రాజకీయ పార్టీ నేతలుగా ప్రజలకు చేరువై పార్టీ ఎన్నికల గుర్తుతో గెలిచి అవసరాల కోసం మరో రాజకీయ పార్టీ వైపు ఆకర్షితులవుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రాయానికి విలువనివ్వని రాజకీయ విచారణలకు ఓటర్ దేవుళ్ళు రాజకీయ సమాధి కడుతున్నారు. రాజకీయ సంఘ బహిష్కరణలను తలపించేలా ప్రజలు శిక్ష విధిస్తున్నారు. ప్రజా తీర్పును శిరసావహించకుండా వ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకొని చర్యల నుంచి తప్పించుకుంటున్నామని, కొంతకాలం పాటు అధికారం మాటున చెలాయిస్తామని చెప్పి, వాస్తవంగా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువైంది. ఇట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాదు, బీఆర్ఎస్ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని తీసుకుండు కేసీఆర్. తీసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి మంత్రి కూడా ఇచ్చిండు. 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటూ రెండోసారి గెలిచినప్పుడు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఇలా గగ్గోలు పెడుతుంది. పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యం గొంతు నిలుపుతుండ్రు. ఇది చట్టం కాదు, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. న్యాయం, ధర్మం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసిందే అధర్మం, వాళ్ళు చేసింది అన్యాయం ఆ రోజు 10 సంవత్సరాలు. ఆ చేసినప్పుడు మాట్లాడిన భట్టి విక్రమార్క గారు, చేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, చేసినప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీ ఫిరాయింపుల పైన రాళ్లతోని కొట్టి చంపండి అన్నాడు. ఏది పార్టీ ఫిరాయించిన నాయకుల్ని రాళ్లతోని కొట్టి చంపి వాళ్ళ ఇంటి ముందు చావు డప్పు మోగించాలి అని చెప్పిండు. ఇప్పుడు ఆయనే కండవలు కప్పి ఇంటికెళ్ళి మరి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఇంటికెళ్ళి కండువా కప్పి వచ్చిండు. అట్లాంటి వాళ్ళకి ఓటర్లే శిక్ష విధిస్తారు, ఓటర్లే వాళ్ళకు ఉరేస్తారు అని చెప్పి ఓటరే జడ్జి వాస్తవంగా. అట్లా మారినోళ్ళు గతంలో చాలామంది దెబ్బతిన్న పరిస్థితులు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఇంకో ప్రశ్నార్థకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం 2014 నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం చర్చనీయాంశంగానే మారి పార్టీ ఫిరాయింపుల వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మెజార్టీ ప్రజల తీర్పును పరిహాసం చేస్తుంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు 2019 జూన్లో అధికార గులాబీ గూటికి చేరారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 200 మంది విలీనానికి మొగ్గు చూపడంతో దాంట్లో వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారి 2023 జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవడం ద్వారా మహేశ్వరం ఎమ్మెల్యే సబితాంద్ర రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కొనసాగారు. ఆ పార్టీ 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి గెలిచిన సబితాంద్ర రెడ్డితో పాటు ఇంకో 10 మంది, మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు మొత్తం సీఎల్పీని విలీనం చేశారు. 10 మంది ఓడిపోయారు, వీళ్ళిద్దరే గెలిచారు. అది కూడా ఇక్కడ హైదరాబాదు ప్రాంతం కాబట్టి. ఇట్లా అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు శిక్ష ఎట్లా వేస్తారు ఓటర్లు అనేది ఇది ఒక ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి 12 మంది పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఓటమి పాలయ్యారు. ఆ 10 మంది ఎవరు అంటే వీళ్ళు రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూరు, గండ్రా వెంకటరామరెడ్డి భూపాలపల్లి, సురేందర్ ఎల్లారెడ్డి, బానో తారిప్రియ ఇల్లందు, వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం, కందాల ఉపేంద్ర రెడ్డి పాలేరు, చిరుమర్తి లింగయ్య నకరికల్లు, వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు మామూలు ఓట్ల తేడాతో 50,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇట్లా జరుగుతుంది. అయినా కానీ మారరు. ఇప్పుడు ఎంత దారుణం అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కొద్దిసేపు అంటాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కొద్దిసేపు అంటాడు. స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టాడు. మొత్తం సిగ్గు, శరం అన్నీ వదిలేశారు. వదిలేసి కండువాలు కప్పుకొని తిరిగేది కాంగ్రెస్ పార్టీ, కానీ నేను బీఆర్ఎస్ అని చెప్తారు. ఆ స్థాయికి దిగజారారు. వీళ్ళకి ఓటర్లే శిక్ష వేస్తారని చెప్పి ఒక వార్తని, ఒక స్టోరీని ఆంధ్రప్రభ రాసింది. ఇంకోటి, ప్రతి పైసా ప్రజలకు పంచుతాం, దోపిడీదారులకు దక్కనీయం, ఒక్కొక్కటిగా ప్రజల అవసరాలను తీరుస్తున్నాం. ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభం. ప్రతి పైసా ప్రజలకు పంచుతూ ఉంటారు.
ప్రతి రాజకీయ నాయకుడు చెప్తారు ఇది. ఏది పంచట్లేగా. ప్రతి పైసా ప్రజలకు పంచితే ఈ లగచర్ల లాంటి ఇష్యూలు ఎందుకు వస్తున్నాయి? హిల్ పీ ఎందుకు వచ్చింది? లేకపోతే ఫ్యూచర్ సిటీలు 4 సిటీలు ఎక్కడికి వస్తున్నాయి? ఇది ఏ ప్రజలు అడిగారు? ఏ ప్రజలకు పంచారు మీరు? లగచర్లలో ప్రజల ఆస్తులను గుంజుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రజలకు పంచలే. 4th సిటీ పేరుతోని, ఫ్యూచర్ సిటీ పేరుతోని వందల వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. హిల్ పీ పేరుతోని ప్రభుత్వ ఆస్తి ఒక 5,00,000 కోట్ల ఆస్తిని తెచ్చిపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలకు పంచడం అయితే ప్రతి పైసా ప్రజలకు పంచుతున్నారు. నిజంగానే మీరు ప్రతి పైసా ప్రజలకు పంచితే సరే ఈ భూమి నేను అన్న పక్కన పెడితే అసలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో 2,500 ఒక మహిళకి ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. పంచట్లేదు. ప్రతి పైసా దేవుడు ఎరుగు. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తారని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చారు కదా ప్రజలకి. వాటినే పంచట్లే. ఇక ప్రతి పైసా ఎప్పుడు పంచుతారు? ఎక్కడున్నాయి అసలు ప్రతి పైసా పంచడానికి ప్రజలకి? ఇవన్నీ డైలాగులు అన్నాడు. ప్రతి పైసా ప్రజలకే పంచుతామని చెప్తున్నారు. ప్రతి పైసా మాకు అవసరం లేదు, మీరు చెప్పింది పంచండి అని ప్రజలు అడుగుతున్నారు. 2,500 మహిళలకి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇది. రైట్. విజయక్రాంతి చూద్దాం. నాటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేటి ప్రధాని ఆర్ఎస్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కాంగ్రెస్లో కలకలం రేపిన పోస్టు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, మన 2 తెలుగు రాష్ట్రాలకి పీసీసీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు దిగ్విజయ్ సింగ్. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో, డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ కర్మేందో కానీ జాతీయ స్థాయిలో శశి థరూర్ లాంటి వాళ్ళు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా డ్యామేజ్ చేసే ప్రకటన చేస్తూ ఉంటారు. నిజాలు అయినప్పటికీ కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. మీరు చేసే కామెంట్లో నిజాలైనా మీరు ఏ పార్టీని అయితే నమ్ముకున్నారో, ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తారో ఆ పార్టీకి డ్యామేజ్ చేసే ప్రకటన చేయకూడదు. అంత సీనియర్ నాయకులు, చిన్న శతక నాయకులు కాదు మీరు. దేశాన్ని ప్రభావితం చేయగలిగే నాయకులు మీరే. ఎట్లా నిజాలు చెప్పినప్పటికీ మనం నమ్ముకున్న పార్టీ, మనం ఏ పార్టీ కోసం పనిచేస్తున్నామో ఆ పార్టీకి డ్యామేజ్ చేసి మాట్లాడకూడదు ఒక రాజకీయ నాయకుడిగా. ఏది రాజకీయ నాయకుడు వాళ్ళు ఉన్న పార్టీ కోణంలో చూస్తే. సరే, వాస్తవాలు రియాలిటీ మాట్లాడదలుచుకుంటే అది మీ స్థాయిలో మాట్లాడే మాటలు కాదు. ఆయన మాట్లాడింది ఆర్ఎస్ఎస్ బీజేపీని ప్రశంసించండి. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండి కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయ్యే ఛాన్స్ ఇస్తారు వాళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అటు ఇయ్యదు అని చెప్పేటట్టు చెప్పిండు. నరేంద్ర మోడీ ఎల్కే అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చుండు. కుర్చీలో నరేంద్ర మోడీ కూర్చుంటే ఆయన కింద కాళ్ళ దగ్గర మోడీ కూర్చున్నాడు, అద్వానీ పైన కూర్చుంటే. అట్లాంటి అద్వానీ ప్రధానమంత్రి కాలే, కానీ కింద కూర్చున్న మోడీ ప్రధానమంత్రి అయిండు. వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది, సామాన్యులు కూడా లిఫ్టప్ చేస్తారని చెప్పే ప్రయత్నం చేసిండు. అది వాస్తవం అయి ఉండొచ్చు, బీజేపీలో అది ఉండొచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, అంత పెద్ద పెద్ద సీనియర్ నాయకులు నడిపిన పార్టీలు నరేంద్ర మోడీ లాంటి ఒక సామాన్య కార్యకర్త కూడా ఛాయ్ వాలా అని వాళ్ళు చెప్తుంటారు. టీ అమ్ముకున్న అతను ప్రధానమంత్రి అయిందని అవకాశాలు ఇస్తారు, వాస్తవమే. కానీ కొన్ని వాస్తవాలని కొంతమంది చెప్పాలి, కొంతమంది రాజకీయంగా మీరున్న పార్టీకి నష్టం చేసే కార్యక్రమం చేస్తే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు, ఆ పార్టీ భవిష్యత్తు, ఆ పార్టీ అర్థం చేసుకునే విధానం, దేశం అర్థం చేసుకునే విధానం తేడా ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తారన్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, తర్వాతి సీఎం కేసీఆరే. వీళ్ళు అయిపోయింది, మేమే గెలిచినాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యండి అని కళ్ళగా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్న పంచాయతీ ఎన్నికలో 3,500 సర్పంచ్లు గెలిచారు. మొన్న గెలిచిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ప్రెస్ మీట్తోనే అయిపోయిందంతా, అటు తిట్టు అయిందని అనుకుంటున్నారు. ప్రెస్ మీట్లతోనూ లేదా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిందనో ఇక అయిపోయింది, మేమే ముఖ్యమంత్రి, తర్వాత సీఎం మేమే అని కాకుండా ప్రజా ఉద్యమాలు చేయాలి కదా మీరు. ఆ ఉద్యమాలు లేవు. కేసీఆర్ వస్తాడు, మాట్లాడతాడు ఒక 2 గంటలు ఎప్పుడైనా. మాట్లాడిన తర్వాత ఒక 2 వారాలు, వారం పాటు టీవీల్లో చర్చలు, నాయకుల్లో చర్చ, నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు ఇవి ఉంటాయి. ఇక మళ్ళీ ఆయన బయట రాడు. ఇది కోరుకోవట్లే ప్రజలు కోరుకునేది సూటిగా ఎల్లవేళలా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యలపైన మాట్లాడాలి. మీరేం మాట్లాడుతూ ఉంటారు రోజు, ఆయన లోపల ఉంటాడు. లోపల నుంచి ఎప్పుడో బయటకు వస్తారు, బయటకు వచ్చి మాట్లాడిపోతారు, అయిపోయాక మాకు బూస్ట్ వచ్చిందంటారు. ఇది కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ పైన మాట్లాడాలి. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ గ్యారెంటీలు అమలైంది అని అడగండి.
సర్పంచులు గెలవడం వేరు. సర్పంచులు అంటే ఆ స్థానిక పరిస్థితులు, అక్కడ నిలబడ్డ నాయకులు, కంటెస్ట్ చేసిన నాయకులు, వాళ్ళకున్న పరపతి, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న మంచి పేరు ఇయన్నీ పనిచేస్తాయి. కేవలం సర్పంచ్‌లు ఓటేసే ఓటర్సు ముఖ్యమంత్రి ఏం చేస్తాడో పని, రేవంత్ రెడ్డి పనితీరో, కేసీఆర్ పనితీరునో కంపేర్ చేస్తూ ఎయ్యరు ఓటు. అదొక ఒక పారామీటర్ కావచ్చేమో. మెజారిటీగా ఎట్లా ఉంటదంటే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకుడు, కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, వాళ్ళ కులము, మతము, రకరకాల వర్గాలు ఇయన్నీ పనిచేస్తాయి. ఒక్క పారామీటరే ఉండదు. ఇక దాన్ని చూపించి మొత్తం దీనికి రెఫరెండం కాంగ్రెస్ పార్టీ పరిపాలన కానీ చూసి మీరు ఆ కలల్లో, భ్రమల్లో బతికితే నష్టపోతారు. అది కాదు. ఇది తర్వాత సీఎం కేసీఆర్ అయినట్టుగా. ఈనాడు చూద్దాం. నీళ్ళు అనుకోని పొరపాటున రసాయనం ఇచ్చిందట తల్లి, చనిపోయాడు కొడుకు పాపం నిన్న. మిర్యాలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అమానవీయం, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్‌లో. మన పరిపాలించే ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్తుంటారు, అద్భుతమైన వైద్య వ్యవస్థ ఉంది మన రాష్ట్రంలో, అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉందంటారు. మిర్యాలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరంతోనే హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పేషెంట్‌కి వాళ్ళ తల్లి నీళ్ళు ఇవ్వటానికి, తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి అక్కడ. తాగే నీళ్లు లేని, దిక్కు లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు ఉన్నారు. ఆమెకు తెలవక పాపం పక్కన ల్యాబ్ ఉంటే, ల్యాబ్‌లో ఏదో నీళ్ళు లాంటివి ఉంటే నీళ్ళు అనుకొని తెచ్చిచ్చింది. రసాయనం అట అది, కెమికల్. ల్యాబ్‌లో బ్లడ్ టెస్ట్‌లకు వాడే కెమికల్ అది. నీళ్ళు అనుకోని ఆ బాటిల్ తీసి తాగిండు. తాగిన నిమిషాలలో చనిపోయిండు. ఈ ఈ దీన్ని చూసి అయినా ఇప్పుడు చేస్తున్న ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, మంత్రులు గానీ సిగ్గుతోని తలదించుకోవాల. మనమేంది, మన వ్యవస్థ ఏంది, మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మనం ఏం అందిస్తున్నాం సేవ, మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఎట్లున్నాయి అనేది చూసుకోవాలి. ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో తాగటానికి నీళ్లుండవు, ఫ్యాన్ ఉండదు, తినటానికి సరైన వసతులుండవు, కూర్చోవటానికి బల్లలుండవు స్కూళ్ళల్లో అయితే. అట్లాంటి పరిస్థితి ఉండే అద్భుతమైన విద్యా వ్యవస్థ అని చెప్తుంటారు. మిర్యాలగూడెంలో జరిగింది నిన్న. ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగు నీరు అనుకొని అక్కడ ఈ ల్యాబ్‌లోని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో అతను వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో చోటు చేసుకుంది. అనుమల మండలంలోని చిన్న అనుమల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ, రామలింగమ్మ దంపతుల కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు గణేషు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. 2 రోజులుగా అతనికి జ్వరం వస్తుండటంతో ఇంటికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం మిర్యాలగూడెంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందు పారాసిటమాల్ మాత్ర వేయాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి హ్మ్. ప్రభుత్వ ఆసుపత్రి కాదు, ప్రైవేట్ ఆసుపత్రి అట. క్లినిక్. ఇది ఇంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ పరిస్థితి ఉందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా దారుణమైన పరిస్థితి. ల్యాబ్‌లో తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇచ్చిందట. రసాయనం ఇచ్చిన తల్లి అక్కడికక్కడే చనిపోయిందట. పారాసిటమాల్ మాత్ర వేయాలని వైద్యులు సిబ్బంది సూచించారు. దీంతో కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగునీటి కోసం ఆసుపత్రిలో ఉన్న నీళ్ళ క్యాన్ వద్దకు వెళ్ళగా అందులో నీళ్ళు లేవు. దీంతో తాగునీటి కోసం చూస్తూ ఆ పక్కనే ఉన్న ల్యాబ్‌లోకి వెళ్లారు. అక్కడ క్యాన్‌లో ఉన్న ఫార్మాలిడిహైడ్ రసాయనాన్ని తాగే నీరు అనుకొని బాటిల్‌లో పోసుకొని వచ్చిందట పాపం. ఇది ఒక వార్త. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోనే ఉందట. హైదరాబాద్‌లో 15% తగ్గిన క్రైమ్ రేటు అని సిపి సజ్జనార్ గారు చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంటే హైదరాబాద్ నడిబొడ్డులో హత్యలెందుకు జరుగుతున్నాయి? వారానికి 2, 3 ఒకటి కాదు. వారానికి 2, 3 హత్యలు నడి రోడ్డు పైన జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు చూస్తున్నాం మనం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది. ఎక్కడుంది కంట్రోల్‌లో? నడుస్తున్న కారులో రేపులు, నడుస్తున్న కారులోనే మర్డర్‌లు, చంపేసి రోడ్ల మీద పడేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కంట్రోల్‌లో ఉందని సిపి సజ్జనార్ గారు చెప్తున్నారు. మీరు అదే చెప్తారు మరి. మీరు కంట్రోల్‌లో లేదంటే మిమ్మల్ని ఉంచరు కదా అక్కడ. కాబట్టి మీరు అదే చెప్తారు. కంట్రోల్‌లో ఉందా లేదా అనేది క్యాలిక్యులేషన్స్ కాదు, జరుగుతున్న దాన్ని బట్టి చూడండి. డేటాను బట్టి, క్రైమ్ రేట్‌ని బట్టో వాళ్ళు ఇచ్చేది ఆ రేట్‌నో కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆదేశించాల్సింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎందుకు ఆదేశిస్తాడు?
నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా అన్నాక ఇక రాజీనామా చేయటమే. ఇక నీకు బలం ఉందా? కార్యకర్తలు ఉన్నారా లేదా? మళ్ళా గెలుస్తావా లేదా? సెకండరీ. నిజంగా నైతికత ఉంటే, నిజాయితీ ఉంటే, నీకు విలువ ఉంటే ఏం చేయాలా? నేను కాంగ్రెస్ పార్టీయే. నాకు కాంగ్రెస్ పార్టీ నచ్చింది. నాకు అవసరం లేదు బీఆర్ఎస్ నుంచి వచ్చిన పదవి నాకు అవసరం లేదని రాజీనామా చేయాలి. నైతికత అంటారు దాన్ని. వ్యాఖ్యలు చేస్తాను గానీ రాజీనామా దాకా పోవట్లే. ఇక నేను రాజీనామా చేస్తా, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా అంటాడు. చివరికి ఏం చెబుతాడు? రేవంత్ రెడ్డి ఆదేశిస్తే చేస్తాడట. రేవంత్ రెడ్డి ఎందుకు ఆదేశిస్తాడు? ఆదేశించాలి. అసలు ఆయన ఆదేశం ఏం అవసరం ఈడ? ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.